సారీ సింధుజాక్షి గారు, నేను సంతకం పెట్టలేకపోతున్నాను. తీరా సిచ్యువేషన్ వచ్చేసరికి మాట మార్చేశాడు. సంతకం పెట్టమంటే పెట్టనన్నాడు. ప్రేమ గీమో అని సోది చెప్తున్నాడు. వింటూ పోతే చెప్తూనే ఉంటాడత్తయ్య. అందుకే కొంచెం భయపెట్టి బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నాను. గోపి, ఆ ప్రియం వద ఎంతసేపు లోపలుందంటే అమ్మో, సింధు చాచి మన గురించి ఏం చెప్తుందో ఏటో. నాకెందుకో భయం వేస్తోందిరా. అలాంటిదేం కాదులేమ్మా, నువ్వు టెన్షన్ పడకు. భయపడ్డాడు కానీ తాతయ్యకి ఫోన్ చేసేశాడు. విషయం తాతయ్యకి తెలుసుంటే లైఫ్ లాంగ్ గా గోపితోనే బతికేలా చేసుండేవాడు. నిజంగా ఆ కాల్ నువ్వు మాట్లాడి చాలా మంచి పని చేసావత్తయ్యా. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే ఏం అర్థం కావడం లేదు. వీళ్లతో మాత్రం కలిసి ఉండలేను. ఎటైనా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తోంది అత్తయ్య. మన ఇంటికి వస్తావా? మన ఇంటికా? అవును, వస్తావా? తాతయ్య వాళ్ళు అడిగితే ఏం చెప్పనత్తయ్య? మనం ఏం చెప్పినా తాతయ్య అర్థం చేసుకోడు. ఆ గోపి మాటే వింటాడు. నువ్వు వస్తానంటే చెప్పు, అక్కడ నేను మేనేజ్ చేస్తాను. మరి వీళ్ళకేం చెప్తావు? వీళ్ళకు కూడా నేనే చెప్తాను. ఏం చెప్తావో చెప్పు. నువ్వే చెప్పావు కదా, నా ఆలోచనలు నీ ఆలోచనలు ఒకేలా ఉంటాయి అని. ఇప్పటి వరకు నువ్వు నాటకం ఆడావు, ఇప్పుడు మీ అత్తయ్య నాటకం ఆడుతుంది. చూద్దు గణపద. సింధు చాచి, ఓలమ్మో ఓలమ్మో, ఏటమ్మా ఇట్ట చేసినావు? నాను మిమ్మల్ని బేగా రమ్మని చెప్పింది మీరు వెళ్ళటం ఇష్టం లేక కాదు. మీరిద్దరూ కనిపించకపోతే బతకడం కష్టమైపోయి రమ్మని చెప్పాను. ఈ చిన్న విషయానికి నువ్వు ఇంత నొచ్చుకుంటావని అనుకోలేదమ్మా. నానెప్పుడూ ఇంకా అట్లాంటి తప్పు చేయను. నువ్వు కూడా చేయకమ్మా. ఆడదాని కడుపు మరో బిడ్డకి ప్రాణం పోసే పవిత్రమైన సోటమ్మా. ఆ సోటుని ఇట్టా పురుగుల మందు తాగి పాడు చేసుకోకూడదమ్మా. సరే సరే, మన ఇంటికి వెళ్ళిపోదాం రా అమ్మా. పద. ఏయ్, సింధు మీ ఇంటికి రావట్లేదు. నాతో పాటు మా ఇంటికి తీసుకెళ్తున్నాను. మీ ఇంటికి తీసుకెళ్ళడం ఏంటి అమ్మగారు? ఇందులో మీరు భయపడాల్సింది ఏమీ లేదు. సింధు మీ ఇంటికి వస్తే జరిగిందాన్నే పదే పదే గుర్తు చేసుకొని బాధపడుతుంది. మీరు కూడా సింధుని ముందులాగా చూడలేరు. ఏం మాట్లాడాలన్నా భయపడతారు. తను మీకు కనిపించడానికి, మిమ్మల్ని ఫేస్ చేయడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించదు. తను మీ దగ్గర ఉండడం వల్ల మీరు కూడా హ్యాపీగా ఉండలేరు, సింధు కూడా హ్యాపీగా ఉండలేదు. అందుకే నాతో పాటు తీసుకెళ్తున్నాను. రెండు మూడు రోజులు ఉంచుకొని తన మైండ్ని నార్మల్ చేస్తాను. ఈలోపు మీరు కూడా కొంచెం నార్మల్ అవ్వండి. అన్నీ సర్దుకున్నాక నేనే సింధుజాక్షిని తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను. నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా. ఒరే గోపి, నువ్వేటంటావు? తను ఎక్కడుంటే సంతోషంగా ఉంటుందో అక్కడే ఉండనివ్వమ్మా. వెరీ గుడ్. నువ్వు ఇదే మాట అంటావని నాకు తెలుసు. సరే సరే, మాకు ఫ్లైట్కి టైం అవుతుంది, మేము బయలుదేరుతాం. అలాగే. పద సింధుజాక్షి. జాగ్రత్తమ్మా. ఇంకో ముఖ్యమైన విషయం,
సింధుని ఇంటికి తీసుకెళ్ళాక సింధు ఒక్కదాన్నే చూసి నాన్నగారు కంగారు పడిపోయి మీకు ఫోన్ చేయొచ్చు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి. అలాగే మీరు కూడా వాళ్ళకి కానీ లక్ష్మికి కానీ ఫోన్ చేసి వాళ్ళకు అనుమానం కలిగేలాగా మాట్లాడకండి. ముఖ్యంగా మా సింధుని డిస్టర్బ్ చేయకండి. నన్ను నమ్మండి, ఈ 2-3 రోజుల్లో మొత్తం నేను సెట్ చేస్తాను. అలాగే. పదమ్మా సింధు. జాగ్రత్తమ్మా. పదరా. అత్తయ్య, నాకు చాలా భయంగా ఉంది అత్తయ్య. నువ్వేం భయపడకు సింధు, ఏం కాదు. ఏం జరిగినా నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. మీ మేనత్త నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వదు. పద పద పద. సింధు, అమ్మా సింధు, 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 ఎలా ఉన్నావమ్మా? ఏమండి, సింధు వచ్చింది. సింధు బాగున్నావా? ఏమ్మా సింధు, బాగున్నావా? అక్క బాగున్నావా? సింధు బాగున్నావా? బాగున్నాను. నువ్వు ఒక్కదానివి వచ్చావేంటమ్మా? గోపి ఎక్కడమ్మా? మీ నాన్న అడుగుతుంటే సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నావేంటమ్మా? నోరు తెరిచి సమాధానం చెప్పు. ఇంట్లో ఏవైనా గొడవ పడ్డారా సింధు? చెప్పమ్మా, మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? సింధు, గొడవేం లేదన్నయ్య. సింధుజాక్షికి ఒంట్లో బాగాలేకపోతే నేను వెళ్ళి తీసుకొచ్చాను. ఒంట్లో బాలేదా? సింధు, ఏమైందమ్మా? అయ్యో, ఏం జరుగుంటుందో ఏంటో. అయ్యో, సింధుజాక్షికి ఒంట్లో బాగా లేకపోతే నువ్వెళ్ళి తీసుకురావడం ఏంటి ప్రియంవదా?